ఉత్తరపల్లి అనే గ్రామంలో అంజన, బ్రహ్మన్న అనే దంపతులు ఉండేవాళ్లం. వాళ్లకి 8వ తరగతి చదువుతున్న సితార అనే పాప ఉంది. అంజన కష్టపడి కూలి పని చేస్తుంది. బ్రహ్మన్న కూడా కష్టపడి పనిచేస్తాడు. కాని ఆ డబ్బు మాత్రం ఇంట్లో ఎప్పుడూ పచ్చిగా తాగి తిరుగుతూ ఉంటాడు. తన డబ్బులు మాత్రమే కాకుండా బలవంతంగా అంజన దగ్గర డబ్బులు లాక్కునేవాడు. ఆ విషయం గురించి అంజన, సితార ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఆ కారణంగానే చాలా పేదరికలో ఉంటారు. చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సితార, అమ్మా, నేనింకా గవర్నమెంట్కి స్కూల్కి వెళ్తానమ్మా. పోయిన సంవత్సరం ఫీజు కూడా కట్టలేదని ఈ సంవత్సరం స్కూల్లోకి రావద్దని అంటున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను. గవర్నమెంట్ స్కూల్కి వెళ్లాలంటే ఇక్కడి నుండి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలమ్మా. నువ్వు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడతావమ్మా. మరేం పర్వాలేదమ్మా. నువ్వు పడుతున్న కష్టం కంటే నేను పడే కష్టం అసలు లెక్కలోకి రాదు. మరేం పర్వాలేదమ్మా, నేను గవర్నమెంట్ బడికి వెళ్తాను. ఆ మాటలకి అంజనా కూడా సరే అని సమాధానం చెప్తుంది. ఇక ఆ సంవత్సరం సితార చదువుకోవడం కోసం చాలా దూరం నడిచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఇంటి పరిస్థితి ఎలా మారుతుందంటే తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకనంత స్థితికి మారుతుంది. అమ్మా, మాకు బడిలో భోజనం పెడుతున్నారు. నేను ఒక పూట కడుపు నింపుకుంటున్నాను. నువ్వు ఒక పూట కూడా తినకుండా పనికి వెళ్తున్నావు. నీకేమైనా అయితే నేను ఒంటరిదాన్నవుతానమ్మా. నాన్న నన్ను పట్టించుకోడు. అమ్మా, నేను కూడా చదువు మానేసి నాన్నకు తెలియకుండా పనికి వెళ్ళి ఆ డబ్బులతో ఇల్లు గడుపుతానమ్మా. అయ్యో, అలా మాట్లాడొద్దు తల్లి. చదువుకుంటే మనకు విలువ ఉంటుంది. మంచి ఉద్యోగం చేసి నన్ను బాగా చూసుకోవచ్చు. సితార ఆ మాటలకు చాలా బాధపడుతుంది. తల్లిని పట్టుకుని ఏడుస్తుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు బడికి వెళ్ళిన సితార, ఈరోజు నేను బడిలో పెట్టిన భోజనాన్ని అమ్మకు కూడా తీసుకుని వెళ్తాను. అందుకే నేను బాక్స్ కూడా తెచ్చుకున్నాను అనుకుని బడిలో తనకు పెట్టిన భోజనం తిని మరికొంచెం పెట్టించుకుని అది మొత్తం బాక్సులో పెట్టుకుంటుంది. దాన్ని తీసుకొచ్చి తల్లికి తినిపిస్తుంది. తల్లి సితార ప్రేమకు కన్నీరు పెట్టుకుంటుంది. అలా వారం రోజులు గడిచాయి. వారం రోజులు కూడా సితార భోజనం తల్లి కోసం తీసుకొస్తూ ఉంటుంది. ఆదివారం సమయంలో అందరూ పస్తులుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఎప్పట్లాగే బడిలో భోజనం చేస్తూ ఉంటుంది సితార. తన భోజనం చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆయా దగ్గరికి వెళ్తుంది. ఆయమ్మా, ఇంకా కొంచెం అన్నం పెట్టవా? ఏంటి సితార, నువ్వు ఇద్దరు తినే తిండి తింటున్నావు? గత వారం రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు ఎవరికీ తెలియకుండా బాక్స్ పట్టుకుని వెళ్తున్నావని పిల్లలు చెప్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నావు? సితార ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతుంది. చూడమ్మా సితార, భోజనం కేవలం ఇక్కడ మాత్రమే తినాలి. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. పంతులమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారు. సరేనా? సరే ఆయమ్మా, నేను ఇంకెప్పుడు తీసుకుని వెళ్ళనులే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అందరూ భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం పక్కన పెడతారు. అప్పుడు ఎవరికీ తెలియకుండా సితార ఆ గదిలోకి వెళ్ళి దొంగతనంగా ఆ భోజనాన్ని బాక్సులో పెట్టుకుంటుంది. అప్పుడే టీచర్ లక్ష్మి అక్కడికొస్తుంది. దాన్ని చూసి, ఏ సితార, ఏం చేస్తున్నావు? దొంగతనంగా బాక్సులోకి భోజనం ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎవరికోసం? టీచర్, నన్ను క్షమించండి. మా అమ్మకి భోజనం తీసుకెళ్తున్నాను. ఈ భోజనంతోనే మేమిద్దరం ఒక పూట తింటున్నాం. నిన్న ఆదివారం కదా, అందుకే పస్తులున్నాం. ఈరోజు కూడా తినకపోతే మా అమ్మకి ఏమన్నా అవుతుందని ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. మీకు తెలిస్తే తిడతారని ఆయమ్మ చెప్పింది. నేను అన్నం తప్ప ఇంకేమీ దొంగతనం చెయ్యలేదు టీచర్ అంటూ ఏడుస్తుంది. ఆ మాటలకు టీచర్ కంటిలో నీళ్లు తిరుగుతాయి. అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుంటుంది. సితార తన ఇంటి పరిస్థితి గురించి చెప్తుంది. ఆ మాటలు విన్న టీచర్ తనకి ధైర్యం చెప్పి, సితార, బాధపడకు, అన్నీ అవే చక్కబడతాయి. నీకు భోజనం కావాలంటే నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఆయతో మాట్లాడతాను, సరేనా? చాలా థ్యాంక్స్ టీచర్. మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోగలవు సితార. బాగా చదివి నా పేరు నిలబెట్టు. నీ రుణం తీరిపోతుంది. అందుకు సితార తప్పకుండా టీచర్ అని అంటుంది.
ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా భోజనం చేసి అంజనా కోసం భోజనం తీసుకెళ్తుంది సితార. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంటి పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా తయారవుతుంది. డబ్బుల కోసం తల్లిని కొట్టడం మొదలు పెడతాడు బ్రహ్మన్న. వాళ్ళు ప్రతిరోజూ ఆ బాధను భరిస్తూనే ఉంటారు. సరిగ్గా తిండి తినకపోవడం వల్ల వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు సితార పని చేయాలని నిర్ణయించుకుంటుంది. తల్లితో బడికి అని చెప్పి ఆ గ్రామంలో పని కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒకచోట కట్టడం ఒకటి కడుతూ ఉంటారు. అక్కడ పనివాళ్లు రాలేదని అక్కడ ఉన్న బేల్దారి మేస్త్రి రంగయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే సితార అక్కడికి వెళ్ళి, బాబూ, నాకు ఏదైనా పని ఇప్పిస్తారా? నేను పని చేస్తాను. మీరు పనివాళ్లు లేరని ఇబ్బంది పడుతున్నారని మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. నాకేదైనా పనిప్పించండి బాబూ. చదువుకునే అమ్మాయిలాగా ఉన్నావు, నీకు పని ఎందుకమ్మా? వెళ్ళి చదువుకో. నాకిప్పుడు ఈ పని చాలా ముఖ్యం బాబూ అని చాలా ప్రాధేయపడుతుంది. అతను సితార మీద జాలి చూపించి పనిస్తాడు. సితార చాలా చక్కగా పనిచేస్తుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషపడతాడు. మధ్యాహ్న సమయానికి పనైపోతుంది. పాపా, కొత్త పాత లేకుండా భలేగా పని చేశావు. నీలాంటి పని వాళ్ళు 3-4 దొరికితే మేము చాలా అద్భుతంగా బాగుపడేవాళ్లము. అందరికీ నేను కూలి 500 ఇస్తాను, నీకు మాత్రం 700 ఇస్తాను. ఇంకొక 2 రోజులు పని ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా వస్తావా? వస్తానండి అని సమాధానం చెప్పి ఆ 700 రూపాయలు తీసుకుని అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్తుంది. తనకి ఇంట్లోకి కావలసిన సరుకులు మొత్తం తీసుకుంటుంది. తను చాలా సంతోషంగా ఇల్లు చేరుకుంటుంది. తల్లికి వాటన్నిటినీ ఇస్తుంది. సీతారా, ఎక్కడివివి? ఇవన్నీ ఎవరిచ్చారు? సీతారా అమ్మకు నిజం తెలిస్తే తనని అస్సలు ఊరుకోదని తనతో అబద్ధం చెప్పడం మొదలుపెడుతుంది. ఎవరో ఒక వ్యక్తి మా బడి ముందు అందరికీ వీటిని పంచుతున్నారు. నాకు కూడా వద్దన్నా ఇచ్చారమ్మా. కష్టాల్లో ఉన్నవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడన్నది ఆయన రూపంలో మనకి సహాయం చేశాడు. ఆయన వారంలో 2 సార్లు అక్కడికి వస్తాడంట. ఇంక మనకు ఎలాంటి బాధ ఉండదు. అమ్మా, నాకు బాగా ఆకలవుతుంది, తొందరగా వంట చెయ్యమ్మా. అందుకు తల్లి చకచకా వంట చేస్తానమ్మా అని సమాధానం చెప్పి వంట చేస్తూ ఉండగా అప్పుడే బ్రహ్మన్న అక్కడికొస్తాడు. 2 రోజుల నుంచి చేతిలో డబ్బులు లేక నాలక చప్పబడిపోయింది. నాకు మందు తాగాలని ఉంది. మాకు డబ్బులు మర్యాదగా ఇస్తే బాగుంటుంది. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మీతో పాటు నాకు కూడా పని ఎక్కడా లేదు. అయినా మీరు ఇలా తాగి మీ జీవితంతో పాటు మా జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. నువ్వు మందు మానుకోవా? అది జన్మలో జరగదు అంటూ అక్కడే ఉన్న కూరగాయల సరుకులు చూస్తాడు. డబ్బులు లేవు అని కూరగాయల సరుకులు బాగానే తీసుకొచ్చావు. వీటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మరేం పర్వాలేదులే అంటూ వాటిని అతను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. రెక్కలు ముక్కలు చేసుకుని దాంతో నీ కడుపు నింపుదామని తీసుకొచ్చానమ్మా, కాని నాన్న ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ ఏడుస్తుంది. ఆ మాటలు విన్న తల్లి చాలా ఆశ్చర్యపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ఓరి భగవంతుడా, ఇంత చిన్న వయసులో నా బిడ్డకు ఎందుకిన్ని కష్టాలు పెట్టావు? నా కడుపు నింపడం కోసం తను కష్టపడుతుంది. నాకు ఇలాంటి కూతుర్నిచ్చినందుకు సంతోషపడాలో, ఇలాంటి భర్తనిచ్చినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మా సీతారా, నువ్వు ఎంత గొప్పదానివి. నా కోసం కూలి పని చేశావా అమ్మా అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటుంది. సీతారా, ఇంక మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీ చదువు కోసం నేను కష్టపడతాను. బాగా చదువుకో, మనకి కడుపు నిండా భోజనం ఉంటుంది. ఇలాంటి మనిషితో మనం బ్రతకలేం. వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఆమెను తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు చాలా దూరం వెళ్ళి ఒక ఊరిలో ఉంటారు. ఆమె పని చేసుకుంటూ బిడ్డను చదివిస్తూ ఉంటుంది. సితార చక్కగా చదువుకుంటూ తల్లికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అంజనా చేసిన కష్టంతో వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. ఇక వాళ్ళకి ఎలాంటి కష్టం ఉండదు. ఇంత జరిగినా కూడా భర్తలో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారు, దరిద్రం వదిలింది అనుకుని ఇంకా విచ్చలవిడిగా తాగి తన ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోతాడు. తరువాత విషయం తెలుసుకుని ఆయన దగ్గరికి చేరుకుంటారు. తదుపరి కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు. జరిగింది మరచిపోయి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. మా వీడియోని లైక్ చేసి కామెంట్ చెయ్యండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.